శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 14వ అధ్యాయం ఆడకుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనా? మాఘమాసంలో మాఘ స్నానములు చేయువారు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికెను. నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానము ఎట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరముగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరింది. అంత పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కార్లకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము నుంచి ఆ మంటపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో మృగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకముల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యమున ఉంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీదళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లింపవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము ఇవ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలేను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఒక పాత్ర యందు ఉంచి గాని లేదా కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానం ఇవ్వవలేను. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతిలో అక్షింతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తలపై వేసుకోవలేను. కావున ఓ శాంభవి, మాఘమాసము చేసి మాఘశుద్ధ దశమి నాడు శ్రీ లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులోకొక ఉదాహరణ కూడా తెలియజేసేదను, సావధానురాలువై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరారు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచున్నప్పటికీ మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టుకు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకులు, తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము ఉంచి పూజించినారు. ఈ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినతులే రెండవసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున ఆది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయారు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అచ్చటనున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచిన ఆ మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.
ఓయి నీవెవ్వరవు, నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించారు. మునిచంద్రమా, నేను కళింగరాజును, మాది చంద్రవంశం, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములన్నా నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరచెదను వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టారు. యజ్ఞం చేయాలన్న సామాన్య విషయము కాదు కదా. దానికి కావలసిన దానం, వస్తు సముదాయము చాలా కావలెను. కావున ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురయ్యి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చెల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. మునియు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయమైన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల బైరైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలు మాఘపురాణం పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లా మాటలాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. కావున నేను మాఘస్నానములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గాని చేయను. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖము చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినారు. అంతటా నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమాలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమీలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కక 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గాని నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమున ఎవ్వరునూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపవేడెదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కపై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణీ తీరమందుండిన కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనడికి పోవుదామని వచ్చి యుంటిమి. మేమందరము ఈ పురుషరాజం క్రింద విష్ణు విగ్రహాన్ని పట్టి పూజించుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయునడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయునడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబౌటచే
తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినారు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా, రాజు మిగిల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించుచుండగా, అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాలపై బడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతచుండెను. హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవయౌవనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని, అమ్మాయి, నీవెవ్వరి దానవు, నీ నామధేయమేమి, నీ వృత్తాంతం తెలియజేయుము అని ప్రశ్నించిరి. గౌతమముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియటచే ఇట్లు చెప్పతొడంగెను. మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 15వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.